కదలికలు వేరొకరి భయానికి కారణము కాకుండుగాక. ఇలా నా చెయ్యి ఎప్పుడూ ఉండకుండుగాక, నా చెయ్యి ఇలా ఉండుగాక. ఏం బెంగపెట్టుకోకండి, అండానికి పనికి రావాలి. ఈ కదలికలను ఇచ్చినవాడు ఈశ్వరుడని గ్రహించి కదలికలను 10 మంది మంచికి ఉపయోగించిన నాడు అవి అన్నీ మంత్ర సంబంధమైన ముద్రలే. ఇప్పుడు భక్తి పూజామందిరంలో కూర్చుని చేస్తావా? ఇంద్రియాల యొక్క కదలికలలో ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తే నువ్వు ఇలా అనడానికి ఎందుకు భయపడతావు? రేపు పొద్దున్న అడిగేవాడు ఉన్నాడు, ఏరా నీకు కదలికలు ఇచ్చాను, ఎన్ని మాటలు ఇలా చూపించావు లోకానికి, ఎందుకురా నీకు మళ్ళీ కదలికలు, ఎందుకురా నీకు చెయ్యి కదలాలి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని వాడు అడిగితే నేనేం చెప్పను జవాబు? అది భక్తి. అంతేకాని ఇంట్లో ఏదో సహస్రనామార్చన చేసేసి బయటకు వచ్చేసి తప్పుడు పనులన్నీ చేస్తానంటే అది భక్తి ఎలా అవుతుంది? రావణ భక్తి అవుతుంది. అప్పుడు వెళ్ళి లోపల పూజ, బయటకు వచ్చి సీతమ్మని చూడకూడని చూపు, అప్పుడు భక్తి ఎందుకు అవుతుంది? అది అవదు. భక్తి విస్తృతి పొందితే ఏ కదలికలైనా మూలానికి వెళ్ళి ఈశ్వరుడితో కలుపుకుంటాడు. గతి ప్రాదక్షిణ్య, లేచి నడవడం మొదలుపెట్టాడు, అనవసరంగా తిరగడం. ఏం తోచట్లేదండి, అలా పోతాడు కాసేపు అని పిచ్చాపాటి తిరగడానికి, అర్థం లేని చూపులు చూడడానికి, అక్కర్లేనివి వినడానికి తిరగడం. ఆయన బయటికి వెళ్ళాడు, ఆయన నడిచాడు అంటే ఏదో ప్రయోజనం ఉంది. ఆ ప్రయోజనం ఉంటేనే నడుస్తాడు. ఎందుకో తెలుసా? నడవాలి అంటే ఈ కాళ్ళు పనిచేస్తే కదూ. ఈ కాళ్ళు పనిచేయక చతికిలి పడిపోయిన వాళ్ళు, తన మలమూత్రములు విసర్జన చేసుకోలేక మంచంలో పడిపోయిన వాళ్ళు, ఒంటికి గొట్టాలు పెట్టుకుని పడుకున్న వాళ్ళు ఎంతమంది, ఎన్ని బాధలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కాళ్ళకి కదిలే శక్తి ఇచ్చాడు ఈశ్వరుడు. కదిలాను అంటే దానికి ఒక పరమార్థం ఉండాలి. నేను నడిచి వెళ్ళాను అంటే ఏదో ప్రయోజనం ఉండాలి దానికి. అంతేకాని అక్కర్లేని నడక, అర్థం లేని నడక. చూడండి, ఏదో కాసేపు టైం కిల్లింగ్ అండి అంటారు. వీ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం ఎలోన్ కిల్స్ అస్. మనం టైంని కిల్ చేయడం ఏమిటి? టైమే మనని కిల్ చేస్తుంది. ఎప్పటికైనా కాలము మనని సంహరిస్తుంది, కాలాన్ని మనం సంహరించలేము. కాలోహి బలవాన్ కర్త. అటువంటి కాలమునందు నడకలో ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఈ నడక. ఆయన అనుగ్రహించి ఉండకపోతే, ఈ కాళ్ళు కదలకపోతే నా బతుకు ఎలా ఉండుండేది? అప్పుడు నువ్వు అనవసరంగా నడవగలవా? 2 అడుగులు వేశావనుకో, అక్కర్లేని చోటికి అక్కర్లేని బుద్ధితో తమకంతో 2 అడుగులు వేస్తే, ఎప్పుడు ఎందుకు ఎలా అడుగులేశావో నాకు తెలుసని ఇలా ఈశ్వరుడు చూపిస్తే నా బతుకు ఏమైపోతుంది? వద్దు మహాప్రభో, నేను వెళ్ళను. వాడు ఇప్పుడూ చూస్తుంటాడు, అంతటా ఉన్నాడు, నాకొద్దు. అది భక్తి కదా. కాబట్టి గతి ప్రాదక్షిణ్య క్రమణమశన వ్యాహుతి విధి. తినేటప్పుడు అగ్నిహోత్రంలో వేస్తున్నానని పరమ భక్తితో తినగలవా? మౌనంగా తినగలవా? భగవన్నామని చెప్తూ తినగలవా? అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా తినగలవా? దానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మంచి అవగాహన ఉండాలి, కుటుంబంలో మంచి అవగాహన ఉండాలి. 23 గంటల 50 నిమిషాలు మాట్లాడుకుందాం, పర్వాలేదు. ఒక్క 10 నిమిషాలు వద్దు, అది యజ్ఞం. అన్నం తింటున్నప్పుడు భగవన్నామం ఒక్కటే మాట్లాడుకుందాం. అథవా ఇంకా మాట్లాడుకోకుండా ఉండలేకపోతే భద్రాచలం గురించి మాట్లాడుకుందాం, సీతారామ కళ్యాణం మాట్లాడదాం కాసేపు, అంతే. కనీసం 10 రోజులు మాట్లాడచ్చుగా, దాని గురించి మాట్లాడుకుందాం, తప్ప ఇంకోటి వద్దు అని అనుకున్నారనుకోండి. భగవన్నామంతో పుచ్చుకున్న పదార్థం ఎంత సత్వగుణాన్ని అందిస్తుంది. ఎందుకు అక్కర్లేని విషయాలన్నీ అప్పుడే మాట్లాడుకుంటూ తింటూ ఉండడం? కాబట్టి క్రమణమశనాద్యాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తభవతు ఎన్నే విలసితం. ఇప్పుడు అది కర్మేంద్రియం కానివ్వండి, జ్ఞానేంద్రియం కానివ్వండి, నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి, అది చూడకూడని దాని దగ్గర నా కన్ను ఆగిందనుకోండి, బాబోయ్ రేపు పొద్దున్న ఏరా నువ్వు నేను కన్నిస్తే ఆ కంటితో ఏం చేశావు నాకు తెలీదా? నువ్వేం చూశావో నాకు తెలీదా? అది చూడకూడనిది అయితే, ఒకవేళ చూడకూడనిది పొరపాటున నీ కంట పడింది, తల తిప్పుకు వెళ్ళే సంస్కారం లేదురా నీకు? నువ్వు అలా చూడాలా? ఎందుకురా నీకు దృష్టి అని ఈశ్వరుడు అడిగాడు అనుకోండి. అసలు ఊహించగలమండి? ఒక్క 10 నిమిషాలు కన్నులు లేకపోతే పడేటటువంటి బాధ ఎంత వర్ణనాతీతం. చిన్న తప్పు చేస్తే మనం ఇచ్చిన వస్తువు లాగేసుకుంటాం ఎవరి దగ్గర నుంచి అయినా. నేను 50 రూపాయలు ఇచ్చి వర్షం వస్తే రారా రిక్షాలో అంటే నా కొడుకు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా నీకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వను, వర్షం వస్తే తడిసిరా అంటాను.
మరి ఈశ్వరుడు కళ్ళిస్తే చూడకూడనివన్నీ చూస్తుంటే ఆయన తీసేస్తే నిజంగా ఏమైపోదు? ఎన్ని తప్పులు భరిస్తున్నట్టు. నారాయణ కరుణామయ అని శంకరులు అన్నారంటే అందులో అర్థం ఉందా లేదా? కాబట్టి వాడొకడు చూస్తున్నాడు, నేనేం చూస్తున్నానో చూస్తున్నవాడు ఉన్నాడన్నప్పుడు చూడకుండా ఉండడానికి కనీసం భయంతోనైనా తప్పుకుంటావు. అది భక్తి. ఇది వినకూడదు, నేనేం వింటున్నానో వాడికి తెలుసు, వద్దులే ఏదో మార్చేద్దాం. ఇదే పనిగా వింటే, ఏరా ఏం విన్నావు నువ్వు, ఎంత సంతోషంగా విన్నావు, నువ్వు వినబట్టి కదా అవతలవాడు ఇంకో పావు గంట చెప్పాడు, పోన్లేవా ఊరుకో దాని గురించి వదిలేయి అని నువ్వు అన్నావా ఒక్క మాట? ఎంత సంతోషంగా విన్నావు విన్నప్పుడు. అంటే నా బతుకు ఏమైపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, వద్దులే వదిలిపెట్టేస్తాను. పాపం చెవులు సరిగ్గా వినపడక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలని తాపత్రయంతో లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి చెవిలా పెట్టి విని కూడా కొంత వినపడింది కొంత వినపడలేదని బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఉన్నారు. చీమ చిటిక్కుమంటే వినే శక్తిని ఇచ్చాడు ఈశ్వరుడు. అది కానీ లేదనుకోండి జీవితం ఎంత పరిహాసాస్పదం అయిపోతుంది. అవతల వాళ్ళ నోటి కదలికని బట్టి ఏమన్నాడో తెలుసుకోవాలి, లేదా వాడి సంజ్ఞని బట్టి కనుక్కోవాలి. నాకు నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం, నేను విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో ఓ పెద్ద ఆవిడ ఉండేది. చెవులు పాపం అస్సలు వినపడేవి కావు. ఆవిడ మనవలు ఆవిడని వెటకారం ఆడేవారు. మా అమ్మ స్నానం చేశావా అనేవారు. అంటే అప్పుడే అన్నం ఏమిట్రా అనేది ఆవిడ. వీళ్ళు నవ్వుకునేవారు. ఎందుకనంటే ఆవిడ ఇలా అంటే అన్నం తిన్నావా అని అడుగుతున్నాడు అనుకునేది. వాడు మా అమ్మ స్నానం చేశావా అనేవాడు. అంటే వాళ్ళకి తెలియక పాపం అమాయకత్వం మనవలు. అంటే మా అమ్మ ఇలా అంటే అలా అంటుంది అని వీళ్ళు చెప్పుకుని వీళ్ళు ఆవిడ దగ్గర అడిగేవారు. ఆవిడ అలాగే అనేది. వీళ్ళందరూ నవ్వుకునేవారు. వినకపోవడం వల్ల వినపడకపోవడం వల్ల కాదు, అంత పెద్దదైన మా అమ్మ పరిహాసాస్పదం అయిపోయింది. ఆవిడికే వినపడగలిగితే ఈశ్వరుడు ఇచ్చాడు. ఎవడిచ్చాడు? నేనేం చలన గట్టి తెచ్చుకున్నాను ఏమిటివేనా? ఆయన ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి వద్దు, దానితో వినకూడనివి వినవద్దు. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించడానికి ఏది సాధనం? భక్తి. ఆ భక్తి ఉన్ననాడు అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీకుంటే ఇంద్రియములను విచ్చలవిడిగా వాడలేవు, నిగ్రహించవచ్చు. రెండు, ఇంద్రియములను నిగ్రహించాలి అంటే అసలు దాని ప్రయోజనం ఏమిటో, ఎందుకు ఈశ్వరుడు అలా అనుభవించమన్నాడో, ధర్మంతో ఎందుకు ముడియమన్నాడో, ఎందుకు వైరాగ్యం పొందమన్నాడో అందుకు సాధనము తప్ప అది అనుభవించడానికే సాధనం కాదన్న విషయాన్ని ఎరుకలోకి తెచ్చుకోవాలి. అప్పుడు శాస్త్రం ప్రమాణంగా తీసుకోవాలి. లేదు, మనసు పరిపక్వత పొందింది, పరిపక్వత పొందిన మనసు వలన ఏది చూసినా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితి లేదు, ఆ స్థితికైనా వెళ్ళాలి. కాబట్టి రెండిటిలో ఎక్కడో అక్కడ జీవితంలో ఎప్పుడో అప్పుడు నిలబడకపోతే మిగిలినవి నువ్వు ఎన్ని చేస్తే మాత్రం ఈశ్వరుడు సంతోషిస్తాడు. దానికి లేదు, దానికి సంతోషించడానికి ఉండదు ఈశ్వరుడి దగ్గర. రెండు, జన్మ ప్రయోజనం పోయింది. అసలు మనుష్యుడిగా పుట్టినందుకు సాధించవలసినది ఏదైనా ఉంటే ఇదొక్కటే. నేను మళ్ళీ చాలా గట్టిగా చెప్తున్నాను ఈ విషయాన్ని. మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనము ఏదైనా ఉంటే మనసుని నిగ్రహించుటయే. మనసుని నిగ్రహించలేనప్పుడు ఇంద్రియములను నిగ్రహించుటయే. ఈ రెండూ చెయ్యలేనప్పుడు మిగిలినవి ఎన్ని చేసినా స్థాయి చాలా తక్కువలోకే నిలబడిపోతుంది. ఇది శంకర భగవత్పాదుల కోరిక. నువ్వు అలా ఉండగలిగావు, కనీసం ప్రయత్నం మొదలుపెట్టావు. ఇప్పుడు ఈశ్వరుడు ఏమంటాడు? ఒరే వాడు చూడరా ఎంత కష్టపడుతున్నాడో. పూజ చేయడానికి కష్టపడక్కర్లేదండి. ఎవడో తెచ్చి అక్కడ పువ్వులు పెడితే నువ్వు ఆవలించావో, సెల్ ఫోన్ మాట్లాడావో, 2 పూలీలా వేసి అబ్బో గంట కూర్చున్నానండి అయిపోయింది. కానీ చూడకూడని దాన్ని వాడు ఉన్నాడు అన్న భక్తితో నువ్వు చూడడం మానేశావు. దానికి ఎంత కష్టపడుతున్నావో, ఎంత సాధన చేస్తున్నావో వాడికి తెలుసు. అది కదు భక్తి అంటే, అది కదు సాధన అంటే. దీనికి ఆయన పరవశిస్తాడు. దీనినే శాస్త్రంలో శ్రద్ధ అని పిలుస్తాడు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. దీని వలన శాస్త్రము చెప్పిన మాట, గురువుగారు చెప్పిన మాట సత్యములు. ఇలా ప్రవర్తిస్తేనే ఈశ్వరుడు సంతోషిస్తాడని తెలుసుకుని ఎవడు ప్రవర్తిస్తున్నాడో వాడు శ్రద్ధ కలిగిన వాడు.